ప్రేక్షకులకు నమస్కారం. నవంబర్ 12, 13 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు స్టాక్ మార్కెట్ ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ మీద ఆన్లైన్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఈ ఆన్లైన్ వెబినార్కి అటెండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి తప్పనిసరిగా ల్యాప్టాప్ లేదా ఒక కంప్యూటర్ అవసరం ఉంటుంది. మరిన్ని వివరాల కొరకు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో రాబోయే రోజుల్లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అది హవా అంటే ఏంది, రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అంటే జనరల్గా మనం గమనించినట్టయితే ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ఒకప్పుడు మంచినప్పుడు పెట్రోల్, తర్వాత డీజిల్, తర్వాత గ్యాస్, తర్వాత ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ది రాబోయే రోజుల్లో అనమాట. ఎందుకు అంటే ఒకప్పుడు అంటే పెట్రోల్ రేట్లు అంటే క్రూడ్ ఆయిల్ మనకు లేదు, క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవాలి. క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకున్నాక జరిగేది ఏంటిది, క్రూడ్ ఆయిల్ అంటే మన పైసలు ఫారిన్ కరెన్సీ ఖర్చు అయిపోవటం, డాలర్లు ఖర్చు అయిపోవటం, మనం ఎగుమతులు చేసిన దానికంటే దిగుమతులు ఎక్కువైపోతే మనకి పైసలన్నీ అయిపోతాయి అన్నమాట. అంటే ఎప్పుడైనా కానీ దిగుమతుల కంటే ఎగుమతులు ఎక్కువ ఉండాలి. ఎగుమతులు ఎక్కువ ఉన్నప్పుడు మనకి దిగుమతుల మీద ఖర్చు అయిపోయినా కానీ మనకి ఇంకా మిగులుతాయి అన్నట్టు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, మిస్ మ్యాచ్ అవ్వటం అంటే ఏంది, క్రూడ్ ఆయిల్ మనకు లేదు కాబట్టి దిగుమతి చేసుకోవటం. అందుకని గవర్నమెంట్ ఎప్పటికప్పుడు పాలసీలు చేంజ్ చేస్తూ ఉంటుంది. అందుకని పెట్రోలు, డీజిల్ మనకి యూసేజ్ ఎక్కువ ఉంటుంది. వెహికల్ సేల్స్, 2 వీలర్స్, 4 వీలర్స్, కార్లు చాలా వరకు సేల్స్ పెరగటం అంటే యూసేజ్ పెరగటం వల్ల ఏమవుతుంది, డిమాండ్ ఏదైతే ఉందో ప్రొడక్షన్ పెంచటం, డిమాండ్ని బట్టి ప్రొడక్షన్ ఎప్పుడైతే పెరుగుతుందో అంటే యూసేజ్ని బట్టి మార్కెట్లో సేల్స్ పెరుగుతుంది. సేల్స్ ఎందుకు పెరుగుతుంది, యూసేజ్ ఎందుకు అవుతుంది అంటే కొనేవాళ్ళు ఎందుకు ఎక్కువ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్గా ఉన్నారు. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎప్పటికప్పుడు పాలసీ చేంజ్ చేసి దీనికి ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయంగా అంటే ఇప్పుడు పవర్ ఉంది, సోలార్ ఎడిషనల్గా అంటే ఎక్స్ట్రాగా అంటే ఏంది, ఇలానే పెట్రోలు, డీజిల్, గ్యాసు, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ది హవా అంటే కాబట్టి ఇప్పుడు మనము అయితే ఎవరెవరు ఉన్నారు దాంట్లో, ఈ ఒక్కటే కాదు. ఇప్పుడు మీకు ఈ కార్ మార్కెట్ అంటే లీడింగ్లో మాత్రం ఫస్ట్ టాటా మోటార్సే ఉంది. ఏది డొమెస్టిక్ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ షేర్లో అంటే మేజర్ వాటా టాటా మోటార్స్కి ఉంది. అంటే రాబోయే రోజుల్లో టాటా మోటార్స్ ఏమవుతుంది, తగ్గినప్పుడల్లా కొనుక్కోమని అర్థం. టాటా మోటార్స్ కొనుక్కుంటే రాబోయే రోజుల్లో వాళ్ళ యొక్క సేల్స్ అనుకోండి. ఇంకా ఇప్పుడు ప్రజెంటు కార్ సేల్స్ డేటా ఎలా ఉంది అంటే మామూలుగా ఈ కార్ సేల్స్ అంతకుముందు జనరల్గా ఎక్కడికన్నా మనం షోరూమ్కి వెళ్తే రెడీమేడ్ ఉండేది. అంటే ఈ కార్ కావాలి, ఈ మోడల్ కావాలంటే ఓకేనండి, కలర్ చాయిస్ కావాలి అనుకుంటే ఉంటే ఇస్తారు, లేకపోతే ఒక 2-3 డేస్ మీకు టైం ఇవ్వండి, ఈ లోపల మేము తెప్పించేస్తాం. వేరే బ్రాంచ్ నుంచి కానీ, వేరే సిటీ నుంచి కానీ, వేరే అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో గోడౌన్ ఉంటుంది, గోడౌన్లో స్టాక్ ఉంటాయి. షోరూంలో ఓన్లీ డిస్ప్లేకి మోడల్కి ఒక కారు, ఒక కలరు ఉంటుంది. అయితే ఎవరైతే బుక్ చేసుకుంటారో రెడీ టు డెలివరీ అనేది అప్పట్లో. రెడీ టు డెలివరీ అంటే ఏంటిది, మనం పోయిన కార్ సెలెక్ట్ చేసుకుంటాం, ఓకేనండి గోడౌన్లో ఉంది, గోడౌన్లో స్టాక్ ఉంది, మీకు ఈవినింగ్ కల్లా రేపు మార్నింగ్ కల్లా మీకు తెప్పించేస్తాం అని చెప్పేసి బుక్ చేసుకుంటారు. ఆ వెహికల్ తెచ్చి ఇచ్చేస్తారు. ఏది అప్పట్లో. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు మినిమము 3 months, 4 months, 5 months, 6 months కూడా ఉన్నాయి. కొన్ని మోడల్స్ని బట్టి, కొన్ని ఏవైతే వెహికల్స్ డిమాండ్ని బట్టి ప్రైస్ అనుకోండి, హై ప్రైస్ ఉంటే కొంచెం మామూలుగా, కానీ ఎక్కువ శాతం మీడియం ప్రైస్ అంటే కస్టమర్కి అవైలబుల్ ప్రైస్ అయితే చాలా వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటారు. వెయిటింగ్ పీరియడ్ అంటే 3 నెలలు, 6 నెలలు, 4 నెలలు, 2 నెలలు ఇట్లా. కలర్ చాయిస్ అంటే ఇంకా కొంచెం అంటే దాన్ని బట్టి ఇదైతే ఈ రోజుల్లో ఇచ్చేస్తాం అని చెప్పేసి అనటం. అందుకని ఏమవుతుంది, రాబోయే రోజుల్లో కార్ సేల్స్ డేటా బాగా పెరుగుతుంది. సేల్స్ డేటా ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా కంపెనీలు నెట్ ప్రాఫిట్ పెరిగితే షేర్ ప్రైస్ పెరుగుతుంది. సింపుల్ లాజిక్. అయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ లీడింగ్ వచ్చి టాటా మోటార్స్ కార్లు, ఎలక్ట్రిక్ కార్ వెహికల్స్లో. అయితే నెక్స్ట్ వచ్చి 8.7 ఎంజీ మోటార్స్, థర్డ్ మహీంద్రా M&M, 4th వన్ వచ్చి హుండాయ్,
నెక్స్ట్ BYD 1.5 ఇక జనరల్గా మిగిలిన కలిపి 1.9 చూపిస్తుంది డేటా. అయితే ఇంకా ఇవే కాకుండా హీరో మోటార్స్ ఉంది, మారుతి ఉంది, ఇవన్నీ కూడా కార్స్లోకి వస్తున్నాయి. కాకపోతే అంత కావు. ఇప్పుడు హీరో మోటార్స్ వచ్చి 2 వీలర్స్, దాంట్లో ఆల్రెడీ చాలా కంపెనీలు రావటం జరిగింది. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఉంది, అది బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు. ఇలా ఒక్కొక్క దానికి చాలా ఉన్నాయి అన్నమాట. కాకపోతే డొమెస్టిక్ ఎలక్ట్రిక్ కార్లో లీడింగు టాటా మోటార్స్ వాళ్ళది డేటా రావటం జరిగింది. ఇది మీకు ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. అయితే ఇవే కావు, ఇంకా మారుతి ఉంది, ఒలెక్ట్రా గ్రీన్ టెక్ బస్సులు ఉన్నాయి, తర్వాత హీరో మోటార్ కార్పు 2 వీలర్స్లో ఉన్నాయి, ఇప్పుడు మహీంద్రా ఇలా ఏవైతే ఆటో సెక్టార్లో లీడింగ్ కంపెనీలు ఉన్నాయో, బజాజ్ అనుకోండి, ఇవన్నీ కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో చేస్తాయి. అయితే ఏది ముందుగా వస్తుందో అవి మీకు బాగా అంటే సేల్స్ అన్నమాట. అంటే బుకింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో బుకింగ్లో ఇప్పుడు ప్రజెంట్. ఓకే, సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. నేను ఇంకొక ఎపిసోడ్ తోటి మీ ముందుకు వస్తాను. ఉంటా.